అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు ఇక్కడే ఒక వీడియో తీయడం జరిగింది, అది అప్లోడ్ చేయడం జరిగింది. రాడిస్ సుత్తుకూర ఇంతకుముందు వేసామని చెప్పాం. చూడండి, చిన్న మొక్కలు అప్పుడు వీడియో తీసాం. ఈ విధంగా ఇప్పుడు పెద్దగా తయారయ్యాయి. దుంపలు కూడా కట్టడం స్టార్ట్ చేశాయి. అదేవిధంగా చిక్కుడు మొక్కలు వేసామని చెప్పాం. చిక్కుడు పిక్కలు వేసామని చెప్పాం. అదని చూడండి అంత పొడవు. కాపు వచ్చాయి, ఇప్పుడు కాస్తున్నాయి. ఆల్రెడీ తీసి మేము వంటలో యూజ్ చేసుకున్నాం. చూడండి, గుత్తులుగా చిక్కుడు కాయడం జరుగుతుంది. పొడవు చిక్కుడు, ఇది కంప చిక్కుడు అని అంటారు. అంటే దీనికి కర్రలు కానీ ఒక కంపలు కానీ పాతితే దాన్ని ఆ మొక్క అల్లుకొని ఇలా కాయలు కాయడం జరుగుతుంది. ఇక్కడ ఒక 10 మొక్కలు వేయడం జరిగింది. అదేవిధంగా వేరే దగ్గర కూడా ఇక్కడ కూడా వేయడం జరిగిందని చెప్పాం. చూడండి చిక్కుడుకాయ ఎంత పొడవుగా ఉన్నాయో. ఆల్రెడీ 3 టైమ్స్ తీయడం జరిగింది. చూడండి, అదేవిధంగా టమోటా గురించి ఇంతకుముందు మీకు వీడియో చేయడం జరిగింది. ఆ టమోటా ఇవి 5 ఫీట్ దగ్గర టమోటా మొక్క అనేది పెరగడం జరిగింది. చూడండి, కాయలు ఎంత పెద్దగా వచ్చాయో చూడండి. చూడండి, కాయలు ఆల్రెడీ పక్వానికి వచ్చాయి కొన్ని. చూడండి, ఒక చెట్టు ఇంచుమించు చూడండి, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. 2 కేజీలు ఉంటాయి ఒక చెట్టుకి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క దగ్గర కేజీ ఉండొచ్చేమో, కానీ బాగా పెరిగి పెద్ద అయిన చెట్లకి 2 కేజీలు ఉంటాయి. కాయలు ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే వేగంగా మగ్గిపోవడానికి నీరు కట్టకుండా అలా విడిచిపెట్టేస్తారు. అవి ఎండిపోయి ఏమవుతాయి, పళ్ళుగా తయారైపోతాయి. అందులో టేస్ట్ ఉండదు, పులుపు రాదు. మేము ఏం చేస్తామంటే అవి మగ్గిన వరకు నీరు కడుతూనే ఉంటాం. నీరు కడితే నిత్యం నీరు అందించితే టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇది ఒకే ఒక చెట్టు. చూడండి, అలా ప్రతి చెట్టు ఇంచుమించు 1.5 కేజీలు 2 కేజీలు కాయడం జరిగింది. ఇన్ని రోజులు అయినప్పుడు ఇంకా పక్వానికి అంత వేగంగా రాకపోవడానికి కారణం మేము ప్రతి 4 రోజులకి నీరు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వేరే దగ్గర చూపించాను. ఇక్కడ చూడండి, ఇదంతా టమోటే పక్వానికి వచ్చింది. ఇవి మొక్కలు బరువు కాయలేక పడిపోయాయి. ఎన్ని కర్రలు కట్టినా కిందకి వాలిపోయాయి. అంటే కాపు విపరీతంగా రావటం వలన మేము పెట్టిన కట్టెలు కాయలేక కిందకి వాలిపోయాయి. చూడండి, ఇవన్నీ కాయలే. కొంచెం పక్వానికి వచ్చాయని కొంచెం తీయడం జరిగింది. చూడండి,
నీరు డైలీగా కట్టడం వలన టేస్ట్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. టమోటా పక్కనే చిన్న ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ ఇంతకుముందు బెండ వేయడం జరిగింది. ఈ మంచుకి ఏమయ్యాయంటే చెట్లు బాగా పెరగక అలా బ్లాక్గా మారిపోయి 2 కూరలకు కాసాయి, కానీ తర్వాత వాటిని తీసాం బాగోలేదని. చూడండి, ఇక్కడ బీర వేయడం జరిగింది, వేసి బీర. ఇంకా మొక్కలు మొలుస్తున్నాయి. ఒక 10 మొక్కలు వేసుకుంటే మనకు అప్పుడప్పుడు కూరకి మన ఇంటి మట్టుగా సరిపోతాయి. చూడండి, ఎక్కువ వేయలేదు, ఓన్లీ ఒక 10-15 పిక్కలు వేయడం జరిగింది విత్తనాలు. చిన్న ప్లేసే, దాంతో పారతో బాగు చేసి ఈ విధంగా పెట్టడం జరిగింది. మొక్కలు పెరిగాక వీటిని ఏం చేస్తామంటే ఏ విధంగా ఈ తారిలో ఉన్నాయో ఈ విధంగా మట్టి వాటి మొదలకి దగ్గరికి పెట్టి మధ్యలో నీరు విడిచిపెట్టడానికి ఖాళీ విడిచిపెట్టడం జరుగుతుంది. వేరుశనగ ఇంతకుముందు మీకు వీడియోలో చూపించడం జరిగింది. ప్రస్తుతం ఈ విధంగా ఉంది. కొంచెం సరదాగానే ఇక్కడ కొంచెం బాగు చేసి వేసాం. బాగానే హెల్తీగానే బాగానే ఉంది. ఇదండి మేము సరదాగా మా ఇంటి అవసరాల కోసం వేసుకున్న కూరగాయలు, పండ్ల రకాలు, వేరుశనగ ఇటువంటివి ఈ ప్లేస్లో వేయడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ.